నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. మిమ్మల్ని బ్రో అనాలా, లేకపోతే ఇంకా మేడం అనాలా, లేకపోతే ఏమన్నానండి? నా గెటప్ చూసి మాట్లాడండి. ఇప్పుడు కాగజ్నగర్ సాయితో తమ్ముడు అని చెప్పారు రిలేషను, కానీ బయట టాక్ వేరేలా ఉంది. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు అనే టాపిక్ ఉంది. లాడ్జిల్కి వెళ్ళలేదా మీ ఇద్దరు? ఉప్పల్ బాల్ వెళ్తుంటారు కదా గోవాకి, పిలవలేదు ఎప్పుడు? తను అంటే ఎందుకు వెళ్తాడో తెలియదు కానీ నీకు ఇప్పుడు అనిపించింది నా మొక్క ఎవరు చూస్తారు టిక్ టాక్లో అని ఫీలింగ్ నీకు అనిపించింది? ఈ మధ్య టిక్ టాక్లో ఫేమస్ అయిన వాళ్ళందరినీ షాప్ ఓపెనింగ్లకి వాటికి వీటికి పిలుస్తున్నారు కదా, నిన్నెవరిని పిలిచారా? షాప్ ఓపెనింగ్స్ అంటే అమ్మవారి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నావు అంటే అట్లాంటివి అస్సలు పిచ్చి పనులు చేయము. ఎందుకని మీరు గే అని చెప్పి వాళ్ళకి తెలిసింది. ఒక గే ఒప్పుకుంటారా? తేడా ఆడ కాదు, మొగ కాదు, వీటి తేడా. హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఒరిజినల్స్. టాలెంట్ ఉంటే ఈ రోజుల్లో ఫేమస్ అవ్వడం అనేది చాలా ఈజీ అని నిరూపిస్తున్నారు నేటి యువత. అందులో టిక్ టాక్ వచ్చాక ఇంకా యువత టిక్ టాక్లు బాగా చేసి మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ఒక కుర్రోడు ఇప్పుడు టిక్ టాక్ స్టార్ మనతో ఉన్నాడు. అతను ఎవరో కాదు, బంజారాహిల్స్ ప్రశాంత్. అతనితో మాట్లాడి అతని అనుభవాలు, టిక్ టాక్ అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు, ఎందుకు చేశాడు, టిక్ టాక్లో అతను ఏం సాధించాడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు టిక్ టాక్ తర్వాత, అలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్. హాయ్ బ్రదర్, నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య టిక్ టాక్లో ఫేమస్ అయిన వాళ్ళందరినీ షాప్ ఓపెనింగ్లకి వాటికి వీటికి పిలుస్తున్నారు కదా, నిన్నెవరిని పిలిచారా? షాప్ ఓపెనింగ్స్ అంటే మనకు అట్లాంటివి ఏం పిలవరు. ఈవెంట్స్ అవి ఏమన్నా ఉంటే పిలుస్తారు, దానికి వెళ్తా. ఈవెంట్స్ పిలుస్తున్నారు. ఓకే. ఈవెంట్స్ అంటే మనం ఎప్పుడు వెళ్ళే ఈవెంట్సే కదా. ఈవెంట్స్లో ఏం చేస్తారు? టిక్ టాక్ చేస్తారా, లేకపోతే టిక్ టాక్ ఎందుకు చేస్తే ఇక 4 మాటలు మాట్లాడి రావాలి, ఇక మనకు వచ్చిన పాటలు, డ్యాన్స్, అవి స్టెప్స్ వేయాలి, రావాలి. ఓకే ఓకే. అయితే ఎవరు పిలవలేదు ఇప్పటివరకు నిన్ను? షాప్ ఓపెనింగ్స్ అంటే అది మనకు తెలియదు కానీ నన్ను అయితే ఇప్పటివరకు ఎవరు. పోనీ టిక్ టాక్ మీలాగా ఎవరైనా పిలిచారా మీ ఫ్రెండ్స్లో ఎవరినన్నా? ఇప్పుడు ఉప్పల్ బాల్ని కానీ లేకపోతే బాలు అంటే అదే ఇంకా వెళ్తుంటాం కదా మేము ఈవెంట్స్కి వెళ్తుంటారు. ఇంకా ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి వీటికి కాల్ చేస్తుంటారు, వీటికి వెళ్తాం. కానీ ఇట్లా షాప్ ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అవి అయితే ఏం ఎవరు పిలవట్లేదా? సమంత లాగా, రెజినీ లాగా మీరు ఫేమస్ అవ్వలేదు, ఇంకా ఎవరు పిలవట్లేదు? ఏమో నెక్స్ట్ ఆ ట్రెండ్ కూడా వస్తుందేమో త్వరలో. చెప్పలేము. వస్తే హ్యాపీగా డబ్బులు బాగా. డబ్బుల గురించి ఆశించేటోడు ఎప్పుడు ముంగల్కి వెళ్ళాడు. అయ్యో, ఆశించకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు టిక్ టాక్ చేస్తే నాకు పైసలు వస్తలేవు కదా, టిక్ టాక్ వల్ల ఆఫర్స్ వస్తున్నాయి. ఆ ఆఫర్స్ లో ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే నాకు వాళ్ళేం నాకు ₹1,00,00,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలి, ఇచ్చినంత ఇస్తారు. అంటే కెరీర్ బిల్డప్ అవుతుంది కదా అంతే. ఇంకా అట్లా ఓపెనింగ్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, అయితే త్వరలో రావాలి మీకు కూడా. నేను ఎవరు మంచిదైతే వస్తే మంచిదేలే. ఓకే. మీ ఇంట్లో ఎవరంటే ఇష్టం నీకు బాగా? అందరు ఇష్టం. అందరంటే ఒకళ్ళు ఉంటారు కదా, అమ్మ బాగా కేరింగ్ పర్సన్, బ్రదర్, అందరు ఇలా ఉంటారు కదా. నాకంటే మా వదిన అంటే బాగా ఇష్టం నాకు మా ఇంట్లో. అంటే బయటికి వెళ్ళి వచ్చినా సరే కానీ నాతో సొంత తమ్ముని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తుంది. ఏది ఉన్నా అంటే మేము మంచిగా షేర్ చేసుకుంటాము, అట్లా మంచిగా కలిసిమెలిసి ఉంటాం, ఒక అక్క తమ్మునిలాగా అట్లా మంచిగా. ఓకే. నీకు డ్యాన్స్ వచ్చా? నీకు వచ్చినట్టు చేస్తా. వచ్చినట్టు చేస్తావా లేకపోతే మామూలుగా డ్యాన్స్ వచ్చా? నేర్చుకున్నావా? వచ్చా అంటే వచ్చి ఇంకా మన డ్యాన్స్ ఇంకా వెరైటీ, మన బోనాల డ్యాన్సులు కదా మొత్తం. ఓకే ఓకే. ఇంకా మనదంతా డిఫరెంట్. ఓకే. ఈ చేతికి కడియాలు, కాళ్ళ కడియాలు ఏంటది? ఇది మా అమ్మవారికి నడిచేటోళ్ళందరం ఇట్లాంటివి, వీటిని బేడీలు అంటారు, అమ్మవారి వస్తువులు ఇవి. అసలు ఈ అమ్మవారి కథ ఏంటి? అమ్మవారు ఎవరు? నువ్వు ఎట్లా భక్తుడయ్యావు? నీకు అమ్మవారు రావడం ఏంటి, ఆ పూనుకోవడం ఏంటి, నిజంగా జరుగుతాయి అసలు అవన్నీ? అమ్మవారు రావడం అంటే నేను కూడా ఒకప్పుడు అందరూ ఆడుతూ ఉంటే నేను కూడా నమ్మేవాడిని కాదు. అయ్యో అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఆడతారు, వీళ్ళు ఏంది అసలు చేతులు వదిలేసి బోనాలు ఎత్తుకుంటారు అని అనుకునేవాడిని చిన్నప్పుడు. నాకు 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చే వరకు అట్లనే అనుకునేవాడిని. మా ఇంటి ముంగట నుంచి బోనాలు వెళ్తుంటే వాళ్ళందరూ ఆడుతుంటే అమ్మవారి కళ్యాణాలు చేయడం,
నేను అరే అసలు ఇవంటే ఏంటివి, ఆ పటాలు వేయడం ఇదంతా ఏంది అసలు, వీళ్ళు అందులో దుంకుతారు, వీళ్ళ పైన అవి ఏమేమో చల్లుతారు ఏంటివి అవన్నీ అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు 12 years పడ్డాయో మా ఇంట్లో ఇట్లానే ఆషాఢ శుద్ధి ఏకాదశి రోజు మేము ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం అమ్మవారికి. బోనం చేసి మమ్మీ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి బోనం లేపే సమయంలో అమ్మవారు నాపై ఆవహించి నోరిప్పి చెప్పింది, ఇట్లా పలానా బల్కం పెట్టి వెళ్ళామని. నేను బాలోనికి ఆవహించిన ఇదని చెప్పి ఇంకా ఆ 12 years నుంచి ఇంకా నా లైఫ్ స్టార్ట్ అయింది అమ్మవారి భక్తునిగా. ఇంకా మాకు కూడా గురువు బోధ అది ఇది అన్నది ఉంటుంది. మాకు కూడా గురువు అంటే ఇంకా ఇప్పుడు స్కూల్లో మనకు టీచర్ అయితే ఎట్లా చదువు చెప్తాదో, గురువు అంటే కూడా అట్లా అమ్మవారి ఇది పద్ధతులు మొత్తం చెప్తాడు, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి, అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా అంటే ఇవన్నీ వేసుకోవడానికి కారణం కూడా అవే అన్నట్టు. గురువు అన్నది మొత్తం మనకు స్టోరీ చెప్తాడు, మనకు అన్నీ నేర్పిస్తాడు, ఎవరికైనా ఏమైనా అయితే ఏం చేయాలి, ఏంది కథ ఇదన్నది అన్నీ చూపిస్తాడు తను. కాబట్టి ఇంకా గురువు అన్నది ఉంటుంది. ఇక 12 years నుంచి నాకు అమ్మవారు రావడం జరిగింది. ఇంకా నేను ఎక్కడన్నా బోనాల జాతరలు అవి ఉన్నాయి, ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ అమ్మవారి భక్తుడిగా బోనం ఎత్తుకొని అమ్మవారిని ఆవహించుకొని అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఇంకేమైనా జాతరలు బోల్కొండ, బల్కంపేట, మన సికింద్రాబాద్, లాల్ దర్వాజా ఇట్లాంటి టెంపుల్స్లలో ఇంకా బోనాల టైంలో ఇంకా మేము స్పెషల్గా బోనాలు తీసుకొని వెళ్తాం అమ్మవారికి. అది మా ఆనవాయితీ, ఇంక వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇంకా మేము కూడా అలాగే జరుపుతున్నాం. ఇప్పుడు అమ్మవారు పూడినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది నీకు? బిహేవియర్ అంటూ ఆ టైంలో మనకి ఏది గుర్తుండదు, అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నది కూడా ఏది గుర్తుండదు. అమ్మవారు ఎప్పుడైతే ఆవహిస్తుందో ఆమె వచ్చి చెప్పే వాక్యాలు వీళ్ళు భవిష్యత్తుగా భావించి, నాకు ఇంట్లోనే అమ్మవారిది గుడి మందిరం ఉంది, ఎల్లమ్మ మందిరం ఉంది నాకు ఇంట్లోనే. ఆ మందిరంలో కూర్చొని ఎవ్రీ మంగళవారం అండ్ సండే నేను అమ్మవారికి ఇంట్లో పూజలో కూర్చొని వచ్చిన పబ్లిక్కి వాళ్ళ భవిష్యత్తు చెప్తాను, వాళ్ళు ఏ ప్రాబ్లం గురించి అయితే వస్తుందో వాళ్ళకి సాల్వ్ చేస్తాను. అలా ఎంతోమందికి చేశాను అమ్మవారి భక్తుడిగా. అట్లా జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో నీకు ముందే తెలిసిపోయిద్దా, లేకపోతే ముంగల్కే కాదు కూర్చున్నప్పుడే తెలిసిందా? అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు వాళ్ళ నశివు చూసి అమ్మవారు వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది. అంటే ముందు వచ్చే జాగ్రత్తలు, వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా కాదా, అది అయితే ఎప్పుడు అవుతుంది, వాళ్ళ ముంగల భవిష్యత్తు ఏంది వాళ్ళది అన్నది అమ్మవారు చెప్తుంది. ఆ టైంలో మట్టుకే వాళ్ళ బతుకులు మనకు తెలుసు. ఇప్పుడు నార్మల్గా నువ్వు కూర్చున్నావు, నీ లైఫ్ ఏందో చెప్పంటే నేను చెప్పలేను అట్లా. ఎందుకంటే ఆ టైంలో మనం పరిశుభ్రంగా ఉంటాం, మనము వేసుకునే బట్టలు కూడా తడి బట్టలు మడి బట్టల మీద ఉంటాం. మడి బట్టలనే పూజలో కూర్చొని నేను పబ్లిక్కి భవిష్యత్తు చెప్తుంటాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు గుర్తుండదు, ఎవరితో మాట్లాడాను, ఏం వాక్ చెప్పాను, ఏం తెలియదు నీకు. వచ్చి కూర్చొని మనం అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానంలో ఉన్నంతసేపే గుర్తు. ఎప్పుడైతే అమ్మవారు మన ఒళ్ళో మన బాడీలోకి ఆవహిస్తుందో ఇంకా దాని తర్వాత ఏది మనకు గుర్తుండదు. ఇంకా బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా అంతే, ఒగ్గోళ్ళు కొట్టే సప్పుళ్ళు అవి మట్టుకే మన మైండ్లో మనకు ఉంటుంది, వాళ్ళు వచ్చే సౌండ్ మట్టుకే మన దగ్గర ఉంటుంది. అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే మన బాడీ మూమెంట్స్ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మనకి చుట్టుపక్కల ఏది జరుగుతుంది అన్నా కూడా ఏది కనిపించదు, ఏది గుర్తుండదు అమ్మవారి మందిరంలోకి ఆ బోనం సమర్పించేంత వరకు. అట్లా ఇంకా 12 years నుంచి ఇప్పుడు నాకు 20 years 8-9 years అవుతుంది. అమ్మవారి ఫీల్డ్లోనే ఉన్నాను, ఇంకా అమ్మవారి గురించి బతుకుతున్నా. ఆ తల్లి నాకు మంచిగానే మేలు చేస్తుంది, ఒకరికి చేయి చాపకుండా నా బతుకు నేను బతుకుతున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా, నలుగురికి భవిష్యత్తు చెప్పుకుంటున్నా బతుకుతున్నా. అమ్మవారి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నావు అంటగా? అట్లాంటివి అస్సలు పిచ్చి పనులు చేయము, ఎందుకంటే నేను ఒక్కడిని లేని కదా, ఎంతోమంది ఉన్నారు. మనకు అమ్మవారు వచ్చేది నలుగురు భవిష్యత్తు చెప్పురా, నలుగురు గురించి బతుకు, నలుగురికి లైఫ్ చెప్పు అన్నదే మనకు అమ్మవారు వస్తుంది. ఇప్పుడు అందరికీ రాదు కదా, లోకం మీద అందరికీ ఉన్న వాళ్ళందరికీ రాదు కదా, అది ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలా ఇక నాకు భగవంతుడు ఎట్టేటనో ఏ జన్మలో వేసుకున్న పుణ్యము ఈ జన్మలో నాకు అట్లా అమ్మవారు రావడం జరిగింది. వచ్చిన పబ్లిక్ దగ్గర కూడా ఏమీ తీసుకోను నేనైతే. వాళ్ళ అమ్మవారికి కొబ్బరికాయ మందిరం ఉన్నది కాబట్టి కొబ్బరికాయ అవి తెస్తారు, అమ్మవారు కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఏదైనా అనుకున్న పని అయితే వాక్కులు చెప్పాలంటే మనీ కావాలి, అది తీసుకురండి, ఇది తీసుకురండి, ఆభరణాలు చేయండి, చీరలు తీసుకురండి అని డిమాండ్. అలాంటివి మనకేముండవు, అది వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పని అయింది అనుకో, ఇప్పుడు ఏ అమ్మవారిని అయితే వాళ్ళ కులదైవం ఉంటుందో, ఏ అమ్మవారిని అయితే వాళ్ళు నమ్ముకుంటారో ఆ మందిరంకి వెళ్ళి వాళ్ళకి నచ్చింది వాళ్ళు సమర్పించుకొని వస్తారు. కొందరు అంటారు అమ్మ నా పని అయింది అనుకో నేను నీకు బోనం ఎక్కిస్తా అంటారు, కొందరు అంటారు అమ్మ నీకు బియ్యం పోస్తా, కొందరు అంటారు అమ్మ నీకు ముక్కుపోగు సమర్పిస్తా, కొంతమంది చీరలు పెడతా అంటారు. అవన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. వాళ్ళకి ఎవరికన్నా నచ్చి నా ద్వారా నేను చెప్పినందుకు ఇంకా నేను కూడా బతకాలని ఎవరికన్నా ఉద్దేశం ఉంటే వాళ్ళు వచ్చి పెడితే మటుకు మనం కాదనం.
ఇప్పుడు ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇంకా బోనం ఆర్డర్స్ అవి ఇవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు కొత్తగా ఎవరైనా గృహప్రవేశాలు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు మాతో బోనాలు ఎత్తిస్తే వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా, అట్లాంటి అవిస్లలో తీసుకుంటాం. ఎందుకంటే మేము కూడా ఆడాలి, చేయాలి, మా శక్తి అంతా అందులో ఉపయోగించాలి, ఇంకా మా కడుపు తిప్పల గురించి కూడా మేము చూసుకోవాలి. కాబట్టి వాళ్ళు మాకు ఒడిబియ్యం పోసి బట్టలు అవి పెట్టి వాళ్ళకి కలిగిన కాడికి కట్టినాం. మనం అయితే నోరు తెరిచి అడిగాం, వాళ్ళకి ఎంత కలుగుతుందో అంత పెడతారు. అంటే నువ్వు అడగకపోయినా మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే ఎవరు అడగారు. నా ఇంట్లో అసలు నా లైఫ్లోనే వాళ్ళు ఏలు పెట్టారు. అంటే ఇంట్లో వాళ్ళు కాదు అసలు, ఇంట్లో వాళ్ళు కూడా అసలు రైట్స్ ఎవరికి లేవు అడగడం. వాళ్ళకి కలిగినంత వాళ్ళు పెడతారు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ అయితే నీకు ఇంత అని చెప్పాడు కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ డాక్టర్కి మనం ఫీ పే చేయాలి. ఇంక ఇది కూడా అంతే, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కలిగిన కాడికి వాళ్ళు పెడతారు. వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని వచ్చినప్పుడు మనం కూడా అమ్మవారిని నమ్ముకున్నప్పుడు మనం కూడా నలుగురికి మంచి చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ మంచి కోరి చేయాలి. వాళ్ళకి మనం ఏదన్నా ఒక పని మన అమ్మవారి వాక్యంగా వాళ్ళు భావిస్తున్నప్పుడు, ఒక అమ్మవారి వాక్యంగా ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కంపల్సరీ జరుగుతాయి. ఇప్పటికీ కూడా జరుగుతాయి. ఎవరికి జరగలేదు అన్న పరిస్థితి అయితే ఎవరికి లేదు, తప్పకుండా అందరికీ జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ అంటే ఫీజు తీసుకుంటున్నాడు, అది ప్రొఫెషన్. మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు అట్లాగే ఫీజు తీసుకుంటామైతే ఇంతవరకు ప్రొఫెషన్ అంటే ఏం లేదు. ఇంకా మన కడుపు తిప్పలు మనకు ఉంటుంది కదా, వాళ్ళు పెట్టినప్పుడు అయితే మనం మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము కదా, అట్లా ఇవ్వద్దు కూడా. ఇంకా వాళ్ళు కలిగిన కాడికి వాళ్ళు పెట్టేసి వెళ్తారు. అక్కడ పూజ దగ్గరనే దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్తాం, హుండీలో మనీ అయ్యామా, ఇది కూడా అంతే. ఇంకా వాళ్ళు కలిగిన కాడికి హుండీలో, హుండీ అంటే వేరు, ఇక్కడ నీకు ఇవ్వడం వేరు కదా, నాకు ఇవ్వరు కదా. ఆ హుండీలోనే ఇంకా అమ్మవారికి వేసి సమర్పించేసి వెళ్తారు. ఓకే. నువ్వైతే ఇప్పటివరకు ఎవరిని డబ్బులు అడగడం కానీ అడిగాము. అట్లాంటివి అడిగితే అసలు అమ్మవారు కూడా ఒప్పది. నిజంగానే తీసుకోలేదా అస్సలు? ఓకే ప్రశాంత్, ఇప్పటివరకు నీకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? కిస్సులు బిస్సులు మనకు అట్లాంటివి అలవాట్లు లేవన్నా, చెప్తున్నా కదా. నాకు అట్లాంటి పిచ్చి అలవాట్లు ఏమీ లేవు. అట్లాంటివి ఉంటే నేను పబ్లిక్లోనే బరాబర్ ఒప్పుకుంటా. నాకు వీళ్ళు పెట్టిర్రు, నాకు ఇట్లాంటి హోప్ ఉంది, నాకు వీళ్ళతో నేను చేసిన అని చెప్పి నేను, ఎందుకంటే చేసిన దాన్ని కంపల్సరీ ఒప్పుకోవాలి. ఈరోజు కాకుండా రేపు బయట పడతాం. చేసిన దాన్ని ఒప్పుకోవాలి. చేయని దాన్ని కూడా మీరు ఫోర్స్ చేసి నువ్వు చేసినావు అంటే దాన్ని నేను ఏం చేయలేను. నాకైతే అట్లాంటి పిచ్చాలు వాటి ఏమీ లేవు. చేస్తే నేను కొద్ది బరాబర్ ఒప్పుకుంటా, వీళ్ళతో చేసిన, వీళ్ళతో అయ్యింది నాకు ఇది అని చెప్పి. మనకు అట్లాంటి పిచ్చాలు వాటి ఏమి లేవు. అయితే రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు? ఏది లేదు అట్లాంటి. అయితే స్టిల్ వర్జినా నువ్వు? అంతే. ఖచ్చితంగా, కన్ఫర్మ్గా? ఖచ్చితంగా. నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. ఆలోచనలు లేవంటే మళ్ళీ తేడా జరిగింది. తేడా అది అని అనుకుంటే మీరు అనుకోవచ్చు, కానీ నాకు అట్లాంటి పిచ్చి చాతలు అయితే అట్లాంటివి ఏం లేవు అన్న. నేను మంచిగా బతుకుతున్నాను, అట్లా ఆ బతికే చాలు నాకు. అట్లాంటి పిచ్చి పనులు చేసే ఉద్దేశం లేదు, అలవాటు లేదు. అది పిచ్చేం కాదు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక అట్లా ఏమున్నా మన భార్యతోనే మనం అనుకోవాలి. ఇక అట్లా పిచ్చి పనులు మనం ఎవరితో పడితే వాళ్ళతో చేస్తున్నాం అంటే ఇక రోడ్డు పైన ఈరోజు రేపు ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతాయి, వాళ్ళని తీయొద్దు మనం పెట్టొద్దు అన్నట్టు అయిపోతుంది ఇక. కాబట్టి అట్లాంటి ఉద్దేశాలు అయితే నాకేం లేవు. ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేయడం పిచ్చి పని అని అనుకుంటున్నావు నువ్వు? నేను అనుకుంటున్నా. అంటే నాకైతే అట్లాంటివి ఇష్టం లేదు, నేను చెయ్యను కూడా. నేను దేవుని నమ్ముకుంటున్నా, దేవుని గురించి బ్రతుకుతున్నా. నా లైఫ్ ఒకటి దేవునికి అనే అంకితం అనుకున్నా, అట్లనే ఉంటున్నా నేను. చాలు నాకు ఆ లైఫే చాలు. పోనీ నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా ఇట్లా కలుద్దామని, రొమాన్స్ చేద్దామని, కిస్ చేద్దామని? అట్లాంటివి అయితే ఏం లేదు. అదే ఇందాక చెప్పినా కదా, ఇక చాటింగ్లో మెసేజ్లు అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు, కానీ నేను ఇమీడియట్లీ నేను బ్లాక్ చేసి పడేస్తాను అట్లాంటివి. నాకు అట్లాంటి మెసేజ్లో చూడిందని ఫస్ట్ ఎన్నో కాలుతుంది నాకు. ఏడగాలిద్ది ఎన్నో కాలుతుంది ఇక నాకు. అట్లా కాదు, నేను ఇమీడియట్లీ బ్లాక్ చేసేస్తాను అట్లాంటి మెసేజ్లు వస్తే. అది మెసెంజర్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడన్నా కానీ ఇమీడియట్లీ బ్లాక్ చేసి పడేస్తాను. నా అయినోడు కానీ బయటోడు కానీ. ఏమో నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. అంత నువ్వు చేయిపోయి నన్ను ఇష్టపడే వాళ్ళు అయితే నేను చేస్తా, ఖచ్చితంగా నేను సాటిస్ఫై చేస్తా. నాకు మళ్ళీ అట్లాంటి బుద్ధి లేవు మరి. అయ్యో నిన్ను లైక్ ఇప్పుడు చేసిన వాళ్ళందరినీ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతో మంది అడుగుతారు, వాళ్ళందరి దగ్గర మనం పోయి చేయలేం కదా. బాగా వస్తున్నాయి ప్రపోజల్స్ నీకు? వస్తాయంటే ఇంకా పెడుతుంటారు కదా ఇక టైంపాస్కి. ఇక ఇప్పుడు సాయంత్రం 6-7 అయిందని ఒక అడ్డ మీద కూర్చుంటారు. అడ్డ మీద కూర్చున్నప్పుడు అదే ఎవరిని గెలుకుదాం అంటారు. ఇక ఒక నంబర్ తీసుకుంటే అని గెలుకుంటా కూర్చుంటారు. ఆ ఒక్క రోజు కనుక అది ఒక పొద్దు పోయింది, మళ్ళీ ఇంకో రోజు ఇంకొకరిని. ఇక ఎవరు దిక్కు లేకుంటే రోడ్డు మీద పోయే ఆడోళ్ళని, ఆంటీలని, అమ్మమ్మలని. ఈరోజు రేపు చూస్తున్నాం కదా, పుట్టిన 9 నెలల పిల్లల నుంచి సత్యం ముసలిదాని దాకా ఇడుస్తలేరు. ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. మనకు అట్లాంటి ఉద్దేశాలు లేవు. అటువంటి ఉద్దేశం లేదనుకోలే, బాగాలేదు. ఎందుకంటే ఉద్దేశం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసుకున్న భార్యతో మాత్రమే అలా చేయాలి, ఎవరితో పడితే వాళ్ళతో చెయ్యొద్దు. ఎందుకంటే అలా నీ అక్కలు, చెల్లెలు, అమ్మలు, వదినలు అనుకున్నప్పుడు అలానే చూడాలి వాళ్ళని. నువ్వు వేరే ఉద్దేశంలో చూడొద్దు. అలా చూస్తే ఈరోజు రేపు సమాజంలో మనం కూడా రీసెంట్గా ఎన్నో చూస్తున్నాం టీవీలలో అక్కడిక్కడ. ఇంకా మనకు పుట్టే పిల్లలు కూడా అట్లనే ఉంటారు, అట్లనే పుడతారు, అట్లనే చేస్తారు.
కానీ సమాజం అలా లేదు కదా ఈ రోజుల్లో. ఇక దానికి నేను ఏం చేయలేం కదా. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎట్లా పెంచుతుర్రో. ఇక ఇప్పుడు తల్లి అంటే మనని కంటది కానీ మన బుద్ధిని కనది కదా. మనని అంటది కానీ మన బుద్ధిని అన్నది కదా. ఇక బుద్ధి అంటే ఇక నువ్వేం చేస్తావు ఇక అది నీకే తెలియాలి, ఎట్లా బతుకుతావు నీకే తెలియాలి. నువ్వు ఒక మనిషి పుట్టినప్పుడు నువ్వు ఇంత గుడికి పోయి నువ్వు దేవునికి నమస్కారం చేసేటప్పుడు నువ్వు ఒక అది క్రిస్టియన్ కానీ హిందూ కానీ ముస్లిం కానీ ఇంకా వేరే ఏదన్నా కానీ మీ దేవుడు మీకే, ఎవరి దేవుడు వాడకే. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు మొక్కినప్పుడు నువ్వు దేవుణ్ణి అయితే ఎలా అయితే చూస్తావో మళ్ళీ ఒక ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అలానే చూడాలి. ఎవరైనా సరే సమాజంలో అందరూ ఒకలాగానే చూసుకోవాలి. మీకు లవర్స్ కానీ మీకు పర్సనల్గా ఎవరన్నా ఉన్నా లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరన్నా ఉన్నా వాళ్ళతో మాత్రమే అలా చేయాలి. అలా చేయలేరు అనుకో 9 నెలల పసి పిల్లని చూస్తలేరు, చచ్చే ముసలి అమ్మని చూస్తలేరు. ఇంకా నువ్వు అట్లా చేసినప్పుడు రేపు నువ్వు తల్లితో కూడా చేయమని గ్యారంటీ ఏంది? దాని కూడా ఇంకా మనం ఏం చేయలేం కదా. అసలు మనం మనిషి పుట్టినప్పుడు మనం మనిషిలాగానే బతకాలి. ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది ప్రశాంత్కి? మెచ్యూరిటీ అన్నది ఏం లే, ఇంకా అట్లా ఇక మన బతుకు మనం బతుకుతున్నాం, మన ఆలోచనలు మనకి, మనం మంచిగా పుట్టినాం, మనిషిలాగానే బతుకుతున్నాం, మనిషిలాగానే చావాలనుకున్నప్పుడు మనిషిలాగానే ఉండాలి. నువ్వు ఒక 5 నిమిషాల సుఖం గురించి చూస్తున్నావు కానీ నువ్వు ముంగలు ఎంత బాధపడతావు, ఎంత నరకం అనుభవిస్తావు అది చూసుకుంటలేవు. నువ్వు 5 నిమిషాల సుఖం అంటే నువ్వు ఏదన్నా చేసుకో, నీది నువ్వు బతుకుతావు, నీ సుఖం నీకు తీరుతుంది. అట్లా లేదంటే బయట నీకు ఎంతోమంది దొరుకుతారు, వాళ్ళ దగ్గర పోయి సుఖం అనుభవించు. అంతేగాని నువ్వు 9 నెలల పసిపిల్ల ఆ రోజు అయితే అసలు నేను ఎంత ఏడ్చినంటే పాప ఫోటో చూసి అంత ఏడ్చిన. ఇప్పటికీ అది తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 9 నెలల పసిపిల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పాప ఎంత జాగ్రత్తగా ఉందో అదే 9 నెలలు ఈ సమాజం బతకనీయలేదు ఆ పిల్లని. ఆ టైంలో అసలు ఎంత బాధపడ్డా అంటే అంత బాధపడ్డా. ఆ పాప ఒక యాక్సిడెంట్లోనే లేదంటే ఏదన్నా జబ్బు వచ్చో రోగం వచ్చో చచ్చిపోయిందంటే ఎవరికి బాధ అనిపించదు. కానీ ఒక మనిషి అది కూడా వాళ్ళ రిలేటివ్ అయ్యుండి అలా చేసింది అని అంటే అసలు ఆ పాప ఆ టైంలో ఎంత నరకం అనుభవించిందో చూడాలి. ఆ బాధ నీకు కూడా ఫ్యూచర్లో రావచ్చు, నీకు రాదని కాదు. నువ్వు చచ్చినాక నీకు పైన ఎంత అనుభవిస్తావు, ఎంత హింస పడతావో నీకు తెలియదు. అది ఉన్నన్ని రోజులు 5 నిమిషాలు 10 నిమిషాలు సుఖం, 5 నిమిషాలు 10 నిమిషాలు ఆనందాన్ని ఒకరిని కించపరిచి ఒకరిని ఇది చేసి మీరు అనుకుంటున్నారు. కానీ తర్వాత మీరు ఎంత బాధపడతారో అది మీకు తెలియదు. నువ్వు ఈరోజు నన్ను బాధ పెడుతున్నావు, నేను ఈరోజు కింద పడతా పడి నేను లేస్తా, కానీ నీకు మటుకు దేవుడు కొట్టిండు అనుకో, నువ్వు కింద పడ్డావనుకో మళ్ళీ మీనికి లేవవు నువ్వు, అంత అవుతుంది. ఇప్పుడు నీ మనసులోంచి వస్తున్నాయి ఈ మాటలన్నీ, లేకపోతే కెమెరా ముందు టిక్ టాక్ చేసినట్టు? కెమెరా ముంగల మనసు పడ్డట్టు కాదు. మీరు ఆల్రెడీ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం కావచ్చు. నేను మనసులోకి వెళ్ళి అంటున్న మాటలే. ఏ ఇంటర్వ్యూలో నేను ఇంత ఓపెన్గా చెప్పలే కానీ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా మనసులోకి వచ్చిన మాటలే. ఇంకోటి మార్నింగే మొత్తం నా ఎమోషనల్ మొత్తం బయట పెడుతున్నారు మీరు. కానీ ఏదైనా సరే ఇప్పటికీ కాదు, మీరు రేపటి నాడు నేను ఒక పెద్ద హోదాలో ఉన్నప్పుడు అయినా సరే మీరు కాల్ చేసి మీ మీడియా నుంచి కాల్ చేస్తున్నా, మీరు ఆ రోజు ఈ మాట అన్నారు అని చెప్పి మీరు ఈ వీడియో చూపించినా సరే ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తా. ఇప్పటికైనా అప్పటికైనా నేను డేర్గా ఇదే మాట చెప్తా. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రశాంత్. ఏదైనా సరే నేను ఎప్పటికైనా సరే ఇదే మాట చెప్తా. నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు మళ్ళీ ఈరోజు ఏంది మాట మారుస్తున్నావు అన్నట్టే లేదు. నేను ఈ రోజు ఏ మాట చెప్పినా అదే రోజు అదే మాట చెప్తా. నేను ఇదివరకు ఇంటర్వ్యూస్లలో ఇదే మాట చెప్పిన, ఈ ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్తున్నా. తప్పగా ఏం చెప్తలే. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీ లైఫ్ పార్ట్నర్తోనే నువ్వు ఏదైనా అనుకోవాలి, ఏదైనా చేయాలి. అంతేగాని రోడ్డు మీద పోయిన వాళ్ళందరితో చేస్తే ఇంకా తప్పది. ఓకే, ఇప్పుడు నీ డివోటిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, భక్తుడి నువ్వు పెద్ద, ఇవన్నీ యాక్సెప్ట్ చేసి అమ్మాయి నీకు దొరికిద్ది అనుకుంటున్నావు? నువ్వు ఎలాగే ఉంటాను కట్టు బొట్టు ఇలా దొరుకుతుంది. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎంతోమంది ఉన్నారు కదా మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు అమ్మవారిగా బతుకుతున్న వాళ్ళు. నేను ఒక్కనని కాదు, ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే అది పబ్లిక్కి కూడా తెలిసిన విషయమే. అది మనం అనుకున్న వాళ్ళు ఇప్పుడు తెలుగింటి అమ్మాయి అన్నప్పుడు ఇంకా ఆమెకు అన్నీ తెలిసే ఉంటాయి. మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అన్ని మనం ఇన్ఫార్మ్ చేస్తాం కదా. ఈ రోజుల్లో ఎవరు అలా లేరు కదా అని అడుగుతున్నాను. అదే అంటున్నా కదా, మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేస్తాం కదా. మళ్ళీ నా పరిస్థితి అయితే ఇలా, నేనైతే ఇట్లున్నా, మళ్ళీ మీకు అన్ని నచ్చితేనే ఇవ్వండి అదని చెప్పి మనం అన్నీ చేసుకుంటాం కదా. మనం అయితే ఏది దాచి అయితే మనం చేసుకోలేము. ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను తను బతకాల్సిన లైఫ్ ఇది. మనము మధ్యలో ఇప్పుడు దాచిపెట్టి రేపు మ్యారేజ్ అయిన తర్వాత తనకి ఆయనకు అమ్మవారు వస్తుందంటే ఇట్లా అది అని చెప్పి అయితే తనకు అప్పుడు మనం ఏం చెప్పలేము. అప్పుడు తను ఇంకా ఎందుకంటే ఆడదాని ఉసురు అస్సలు మంచిది కాదు. తను అసురు అన్నా మనకి జీవితాంతం దాకుతుంది. కాబట్టి మనం ఏదైనా ఓపెన్గా చెప్పే చేయాలి. ఓకే, నువ్వు ఇష్టపడే అమ్మాయి ఎవరు ఉన్నారా పెళ్లి చేసుకోవడానికి? ఈ అమ్మాయి ఇష్టపడ్డ అమ్మాయి అయితే ఎవ్వరు లేరు, కానీ నాకైతే లైఫ్ లాంగ్ ఒక మంచి వ్యక్తి రావాలని చెప్పి భగవంతుని నేను ఇప్పటికి కోరుకుంటున్నా. మా ఇంట్లో మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి. నా తర్వాత ఉన్న మా ఇద్దరు అన్నల వాళ్ళ భార్యలతో సరిపడంగా ఉండాలి. మా వదినలని అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఎప్పటికీ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, సపరేట్గా కాకుండా అన్నట్టు నా లైఫ్.
నాకు వచ్చే భగవంతుని కూడా అర్థం చేసుకొని నాతో పాటు బతకాలన్నట్టు నా లైఫ్. ఇంకా దేవుడు ఎట్లా ఇస్తాడో చెప్పలేం. నచ్చని అమ్మాయి అయితే ఎవరు ఉంటారుగా, కానీ ఎవరో ఒకరు నచ్చి ఉంటారుగా, పోనీ వాళ్ళ గురించి చెప్పు ఏముంది. నచ్చని అమ్మాయి నాకు అందరు అమ్మాయిలు నచ్చుతారన్న. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పు చేసినా చెప్పి అందరిని అనడం కూడా తప్పే. ఇప్పుడు 100 చీమలు ఉన్నప్పుడు అందులో ఏదో ఒక చీమ చచ్చిపోయిందంటే అన్ని చీమలు చచ్చినాయి అంటే మనం తప్పు కదా. అందులో కొందరు ఉన్నారు. ఇప్పుడు 100 మందిలో ఉన్నప్పుడు 20% నెగిటివ్ ఉన్నప్పుడు 80% అయితే పాజిటివ్ ఉంటారు కదా. అమ్మాయిలు కూడా అంతే, అబ్బాయిలు కూడా అంతే. నేను అబ్బాయిలను ఏం తక్కువ చేస్తలే, అమ్మాయిలను ఏమి ఎక్కువ చేస్తలే. అందరూ ఒకలాగానే, అందరూ సమానమే. ఎవరో ఒకరు తప్పు వల్ల అందరిని అట్లా తప్పు పడతారు. కాబట్టి అందరు మంచి వాళ్ళే సమాజంలో ఉన్న వాళ్ళు, ఎవరిని తప్పు అంటలే. కొందరు చేసే వాళ్ళని మట్టుకే అంటున్నా. అట్లా నీ మనసులో ఎవరు లేరు అయితే ఇప్పటికీ? అమ్మాయిలు అయితే ఇప్పటికి ఎవరు లేరన్న. ఎందుకంటే నాకు ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నా లైఫ్ కొంచెం ఇంకా సెట్ కాలేదు. నాకు కూడా కొన్ని పర్సనల్గా బాధలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బాధలలో తన లైఫ్ కూడా నేను స్పాయిల్ చేయలేను ఇప్పుడే చేసుకొని. ఎందుకంటే నా తర్వాత ఇంకొక బ్రదర్ ఉన్నారు. తన మ్యారేజ్ అయిన తర్వాత నేను చేసుకుంటా. ఇంకొక 6 years దాకా టైం పడుతుంది. ఫస్ట్ మనం లైఫ్ సెట్ అయిన తర్వాతనే వాళ్ళ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుభవిస్తున్న బాధలలో వాళ్ళని గుంజొద్దు, వాళ్ళకి బాధలు పెట్టొద్దు. పర్సనల్ బాధలు అంటే ఏంటి ఆ బాధ, ఒకటి షేర్ చేసుకో. అంటే ఇంకా ఆర్థికంగా ఇబ్బంది, ఫైనాన్షియల్ మనకి ఉండడానికి ఏది లేకపోవడం. ఇంకా ఎందుకంటే ఇక మనం ఏదైనా కష్టం చేసుకుంటేనే మనకు తిండి చేసుకొని మనకేం లేదు. అట్లాంటి ప్లేస్లలో ఇప్పుడు వాళ్ళని గుంజి వాళ్ళని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు. మనకి ఇప్పుడు తెలిసినంత మట్టుకైతే మనం చేయాలి. ఇప్పుడు నువ్వు తెలియదు నువ్వు చేసుకున్నావంటే దానికి మనం ఏం చేయలేం. కానీ పర్సనల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ అయిన తర్వాత మనం అంతా సెట్ అయిన తర్వాత చేసుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా హ్యాపీగా బతకొచ్చు లైఫ్ లాంగ్. అట్లా ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఒకటి వెబ్ సిరీస్ అవి చేస్తున్నా. అవే నడుస్తున్నాయి. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. మూవీ ఛాన్స్లు ఏమైనా వచ్చాయా? మూవీ ఛాన్సెస్ అయితే ఇప్పటివరకు ఏం రాలేవు. కానీ ఇంకా చిన్న చిన్న షోస్ అవి అయితే వస్తున్నాయి. ఇప్పుడు మన షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తున్నా ప్రజెంట్. ఓకే, ఏమైనా ట్రై చేస్తున్నావు పోనీ మూవీస్కి? మూవీస్ అంటే ఇప్పుడు నన్ను డైరెక్ట్ ఎవ్వరు పెద్ద మూవీలోకి అయితే తీసుకోరు కదన్న. షార్ట్ ఫిలిమ్స్ చేస్తేనే దాని ద్వారా మనము ఇండస్ట్రీలో కాలు పెట్టవచ్చు. ఇప్పుడు నువ్వు షార్ట్ ఫిలిం, ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్స్ అసలు కొన్ని 100 షార్ట్ ఫిలిం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఇంకోటిగా మనకు బ్యాక్ సపోర్ట్ కూడా ఏం లేదు. మనం ఇవన్నీ చేస్తేనే మనకు ముందడికి ఏదన్నా ఆప్షన్ ఉంటుంది. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరు ఇక్కడ ఇండస్ట్రీ టాలీవుడ్లో? మహేష్ బాబు అంటే ఇష్టం. ఓకే, ఏ నచ్చింది మహేష్ బాబు? సమంత. హీరోయిన్లో సమంత. ఏ నచ్చింది అందులో మహేష్ బాబులోను సమంతలో? మహేష్ బాబు అంటే ఇంకా మిల్క్ బాయ్ తను. ఇంకా తను ఏ డైలాగ్ చెప్పినా ఇంకా హిట్. ఇంకా తను ఇప్పటికీ ఎంత ఏజ్ వచ్చినా సరే తను ఎంగా మట్టుకు పోదు. ఇంకా సమంత అంటే ఇంకా ఆమె అన్ని చిన్నపిల్లల్లాగా మాట్లాడుతుంది, అది చేస్తుంది కదా, అవి మంచిగా అనిపిస్తుంది. చూసావా సర్లర్? నీకు ఎవరు చూసావా సర్లర్? చూడలేదన్న. వెళ్దాం అనుకున్నా, టికెట్స్ ఫ్యాన్ అంటే టికెట్స్ అవన్నీ బుక్ అయినాయి కాదు. ఇంకా టైంలో వేరే ప్రాబ్లం 2 days లో వెళ్దామని అనుకున్నా. రీసెంట్గా మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడనే వెళ్దామని అనుకున్నా. ఫస్ట్ డేనే ఆ రోజు వేరే ప్రాబ్లం వల్ల ఆగిపోయినా. ఇక దానికైతే ఏం చేయలేరు కానీ కొంచెం ఇక వేరే ప్రాబ్లం వల్ల ఆగిపోయినా. అలవైకుంఠపురం చూసావు కదా? అలా వైకుంఠపురమా? అల్లు అర్జున్ది. వెళ్ళలేదు దాన్ని కూడా. చూసే ఉంటావు ఓన్లీ ఇంకా టీవీలలో ప్రోమోస్ అవి లేదు, చూడలే. ప్రామిస్ అలా వైకుంఠపురంలోకి వెళ్ళలేదు, ఇందులోకి వెళ్ళలే. కానీ ఈ సాంగ్స్ అవి ప్రోమోస్ అవి వస్తుంటాయి కదా టీవీలో, యాడ్స్ అవి చూసినా. కానీ ఇంకా మూవీకి అయితే ఇంతవరకు వెళ్ళలేదు. అది సహజం, అది చూస్తారులే. ఓకే ప్రశాంత్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, షార్ట్ ఆన్సర్స్ చెప్పేసి. వీలైనంత వరకు జెన్యూన్గా చెప్పు, కొంచెం డేర్ ఆన్సర్స్ ఇవ్వు, ఓకేనా? మొబైల్లో ఎక్కువ చేసే పని ఏంటి? మొబైల్లో ఎక్కువ చేసే పని ఇంకా నేను యూట్యూబ్లో మన ఎల్లమ్మకి సంబంధించిన చరిత్రలు అవి చూస్తుంటాను. ఏమన్నా సమాజం ఏమన్నా ఉంటే చూస్తుంటాను. ఇంకా వాట్సాప్లో తెలిసిన వాళ్ళతో చాటింగ్. లవ్ అంటే మీ అభిప్రాయం? మంచిదని, ఏదున్నా సిన్సియర్గా లవ్ చేయాలి. మనసు పడదాలు ఏముండొద్దు, అర్థం చేసుకునే మనసులు ఉండాలి. అమ్మాయిల్ని పడేయాలంటే అబ్బాయిల్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? మంచితనం, గొప్పతనం, అలా చూసుకునే శక్తి. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్తో మీరు చేసిన చెత్త పని ఏదైనా ఉందా? ఇంకా చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో ఉంటుంది కదా బెస్ట్ ఫ్రెండ్స్ చెత్త పనులు అంటే, పెన్సిల్ షార్ప్గా చెక్కి బెంచ్ పైన వెళ్తే వాడు కూర్చోవడం అట్లాంటివి. ఓకే, చేసావు నువ్వు అలాంటిది? మస్తు స్కూల్ లైఫ్లో. మీ గురించి ఎవరికి తెలియని 3 విషయాలు చెప్పాలి, ఏదైనా సరే. ఇప్పటివరకు మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, ఇది ఎక్కడా చెప్పలేదు, నా గురించి తెలియంది తెలియదంటే ఏం లేదు, అన్నీ షేర్ చేసుకున్నా నేను. అన్నీ షేర్ చేసి ఇంకా మా కోసం ఏదన్నా 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు అంటే ఏమున్నాయి? ఏం లేదు, నేను అడుగుతా చెప్పేసి. ప్రశాంత్కి పోర్ను చూసి అలవాటు ఉందా?
ఆ? ప్రశాంత్కి పోర్న్ వీడియోస్ చూసే అలవాటు ఉందా? అంటే పోర్న్ వీడియోస్ అంటే దాని అర్థం నాకు తెలియదు. అదే న్యూడ్ వీడియోస్ ఉంటాయి కదా, సెక్స్ వీడియోస్ అవి చూస్తుంటారు కదా. అస్సలు అట్లాంటివి ఫోన్లో వస్తే ఫోన్ అన్న వాళ్ళు కొడతా కానీ అట్లాంటివి నాకు ఫోన్లో రావడం కాదు, ఫోన్లో చూస్తారు, సెర్చ్ చేసి మరీ చూస్తారు. అస్సలు అట్లాంటి ఉద్దేశమే లేదు. ఫోన్ అన్న వాళ్ళ కొడతా కానీ అట్లాంటివి చూసి ఉద్దేశం అంటూ నాకు లేదు. చూసి అలవాటు లేదు, అస్సలు చేసే అలవాటు ఉంది కదా, అది కూడా లేదు. అది కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఒక డేర్ ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. నీ మొబైల్ నెంబరు డైరెక్ట్గా ఇప్పుడు చెప్పేయాలి. నీ మొబైల్ నెంబర్ చెప్పేసేయాలి. చెప్తా. ఓకే, చెప్పేసి 7793976589. అర్థమయ్యేలా చెప్పు, అందరికి అర్థం కాకుండా చెప్తే. అది అందరి దగ్గర ఉన్న నంబరే నా మొబైల్ నెంబర్. ఫేస్బుక్లో కొద్ది నేను పెట్టుకున్నా నా మొబైల్ నెంబర్. నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ వస్తుంది. కలవట్లేదు అంటున్నారు, కలిసే నెంబర్ ఇవ్వు. కలిసే నంబరే ఇది. ఇప్పుడు చెప్పేసి నీట్గా ఈ మొబైల్ నంబరే అది. ఒక్కసారి మళ్ళీ చెప్పేసి. ఫేస్బుక్లో ఉంది అంటున్నా కదా. ఉంది కాదు, ఇప్పుడు 7793976589. 6589. ఇది నా మొబైల్ నెంబర్. అది అందరి దగ్గర ఉన్న నంబరే. అందరు నాకు డైలీ కొన్ని 100 కాల్స్ వస్తాయి ఈ మొబైల్కి. ఓకే, ఇంకొక ఇప్పుడు కూడా చూస్తున్నావు కదా 38 కాల్స్. ఓకే, ఇంకొక డేర్ క్వశ్చన్. బంజారా హిల్స్ ప్రశాంత్ని కలవాలంటే ఏ టైంలో ఎక్కడ కలవచ్చు? ఎనీ టైం నేను మా ఇంట్లోనే ఉంటా. మా ఇంటి దగ్గరకు వస్తే ఆల్రెడీ ఇప్పటికి వస్తుంటారు వీళ్ళు అన్న వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి, ఏమైనా ఉన్న కేక్స్ తీసుకొని వచ్చి మా గలీలో సెలబ్రేషన్ చేయడం. ఇంకా అందరం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఎవరన్నా ఇంకా బర్త్డేస్ అవి ఉన్నా వచ్చి ఇంట్లో మందిరంలో దర్శనం చేసుకొని కింద వచ్చి కేక్ సెలబ్రేషన్స్ అవి చేస్తుంటారు. ఎనీ టైం నేను బంజారాస్లోనే ఉంటా. మా ఇంటి దగ్గరకు రావచ్చు, నన్ను కలవచ్చు, వెళ్ళవచ్చు. మా ఏరియా నేమ్ కూడా అందరికీ తెలుసు. ఓకే, డేర్గా మీట్ అడ్రస్ కూడా చెప్పేసి ఒకసారి. డేర్గా అంటే అది నా సొంత ఇల్లు కాదు కదా, నేను ఈరోజు ఉండొచ్చు, ఇప్పుడు నేను చెప్పేది అయితే నేను మారినప్పుడు మళ్ళీ వేరే అడ్రస్ ఇద్దాం. బంజారా హిల్స్ అది అందరికీ తెలిసిన ఏరియాని. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. రోడ్ నెంబర్ 10 దగ్గరలో నియరెస్ట్ ఏముంది ఇంకా మీకు దగ్గరలో? మీ ఇల్లు ఉంది. ఎందుకు చూసావా, నువ్వు భయపడ్డావు? భయపడడం ఎందుకు? అంటే తెలిసిన కొన్ని 100 మంది వస్తారు ఇక రోజు, ఇక మాత్రం తెలియదా? ఇప్పుడు నీ ఒక్కరికి తెలిసిన సరే 10 మందిని తీసుకొని వస్తావు. అందుకే నేను డేర్ క్వశ్చన్ అడిగింది. నేను డేర్గా చెప్పినా కదా ఇప్పుడు నేను. అంటే భయపడుకుంటే ఏం చెప్పాలి కదా. బంజారా హిల్స్ ప్రశాంత్ అని తెలిసిపోయింది. నియర్ బై సాయిబాబా టెంపుల్. అది ఓకే, నియర్ బై సాయిబాబా టెంపుల్. మీ ఫ్యాన్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? చాలా మంచి వాళ్ళు. ఈరోజు నన్ను ఈ హోదాలో కూర్చోబెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖాళీగా ఉంటే ఫస్ట్ ఏం చేయాలనుకుంటావు? ఏం చేయాలనుకోను, ఇక నాకు ఏదన్నా ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను ఎక్కువ ఫుడ్స్ ఓకే ప్రిపేర్ చేసుకుంటా. మంచి మంచి ఫుడ్ వంట చేస్తావా? ఓకే, మీరు డేటింగ్ వెళ్ళాలంటే ఏ హీరో కావాలి? ఎవడొద్దు, నాకు అట్లాంటి ఆలోచన లేదు. నీకు ఆల్రెడీ జస్ట్ ఇది ర్యాపిడ్ ఫైర్, అవసరం లేదు. ఒక పేరు చెప్పేసి పోనీ. చెప్పాను, నాకు ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు. పోనీ ఏ హీరోయిన్ కావాలి? ఎవరొద్దు, నాకు హీరోయిన్లలో కూడా వద్దు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు వస్తారా? అంటే సరదా క్వశ్చన్ ఇది, వస్తారా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రభాస్ కూడా చెప్తారు. అయ్యేది ఉంటే రావా, అయ్యేది ఉంటే చెప్పాలి, కానీ దానికి ఎందుకు చెప్పాలి? అయ్యేది ఉంటే అసలు అడగలేం కదా మనం ఇంత డైరెక్ట్గా. సరే, ఏ హీరోతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఏ హీరో అయినా సరే చేస్తా, తప్పకుండా చేస్తా. మహేష్ బాబుతో ఛాన్స్ వస్తే? తప్పకుండా. మహేష్ బాబు అని ఒక్కన్నా నన్ను ఏ హీరో ఇచ్చినా సరే తప్పకుండా చేస్తాను. అందులో ఒక చిన్న రోల్ ఇచ్చినా సరే ఓకే, సంతోషమే. ఫైనల్గా టిక్ టాక్ మీద నీ అభిప్రాయం ఏంది? చాలా మంచి యాప్ ఇది ఉందని హోదాలో కూర్చోబెట్టిందంటే టిక్ టాక్ వల్ల చాలా మందికి ఉపయోగం వచ్చింది. చాలా మందిని బయటకు గుర్తిస్తున్నారు. టిక్ టాక్ యాప్ ఇంకా ఇలానే ఇంకొక 10 తరాలు నడవాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ టిక్ టాక్ ఓనర్కి మట్టుకు ఏడున్నా సరే చల్లగా బతకాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే పబ్లిక్ ఆశీస్సులు ఎప్పుడు తనపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి నీ అభిప్రాయం ఏంది? మంచి వ్యక్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏదైనా డేర్గా మాట్లాడతాడు, ఇంకంతే. ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. గబ్బర్ సింగ్ అవన్నీ. నీ గురించి ఇప్పటివరకు విన్న గాసిప్ ఏంటి? అంటే గాసిప్ అంటే రూమర్స్ ఇంకా తెలిసిన విషయాలే కదా. ఇంకేదన్నా టాప్ గాసిప్ ఇది? తిట్టడమా? నా దగ్గర నా గురించి ఈ విషయం సర్క్యులేట్ అవుతుంది పుకార్ అంటే గదే ఇక మీ అందరు ఈడ ఆడ కాదు మొగ కాదు వీడి తేడా గదే మొత్తం ఇట్లా వైరల్ చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్నారు. ఎందుకంటే 5 నిమిషాల వీడియో చూసి డిసైడ్ చేస్తున్నారు. నేను కూడా ఎంతో మందికి చేస్తా అట్లా. నన్ను గే అన్న వాళ్ళంతా గేలే. ఎందుకంటే నేను గే అని చెప్పి వాళ్ళకి తెలిసింది. ఒక గే కాదు, నేను ఒకటే అర్థం చేసుకో. ఇప్పుడు నేను గే అని చెప్పి నువ్వు అంటున్నావు, నేను గే అని చెప్పి నీకెళ్ళే తెలుసు. నువ్వు కూడా అది అయితేనే కదా నేను అదే అని చెప్పి తెలుసు. మళ్ళీ అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైతేనే కదా తెలిసేది. అంటే నువ్వు కూడా అదే.
అంటే మీ యాటిట్యూడ్ చూసి అలా అనుకుంటున్నారేమో. నేను కూడా వాళ్ళ యాటిట్యూడ్ చూసి వాళ్ళ మాటలు నేను అంటున్నా. వాళ్ళందరూ నువ్వు చూడలేదు కదా, నిన్నేగా చూస్తుంది వాళ్ళు. అలా ఫోటో చూస్తున్నా కదా, ముఖం చూసి చెప్తున్నా, వాళ్ళ మాటలు వింటున్నా కదా. ఓకే సరే, మీరు వినాలనుకునే పుకారేంటి? నాకు ఈ పుకారు వస్తే బాగుండు అని. ఏ పుకారు వచ్చినా నాకు సంతోషమే. ఇప్పుడు ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది అయితే వాళ్ళు పుకారు లేపారు. అంటే నువ్వు కోరుకునే పుకారు ఒక మాట అంటేనే దానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ బాబుతో కలిసి బంజారా హిల్స్ ప్రశాంత్ యాక్ట్ చేయబోతున్నాడు. ఇటువంటి పుకారులో నీకు నచ్చే పుకారు చెయ్యని వస్తే మటుకు నాకు నచ్చాయి. ఏదైనా నేను చేసేదే వస్తేనే మంచిగా. ఎందుకంటే నేను చేయని దానికి వీడు చేస్తుండ అని చెప్పి పుకారు లేపితే నాకు నచ్చదు. అది ఏదైనా ఓపెన్గా చెప్పాలి, ఓపెన్గా అనాలి. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. కుదుర్చుకొని ఖాళీ టైంలో మాకు వచ్చి దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. Hello. Please like, share and subscribe to Social Post. Please subscribe to Social Post. Subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. అంటే ఈ 3 monkeys గాంధీ గారి 3 monkeys లేకపోతే వేరే Thank you.